జిఎస్టీ ఈజ్ ఆఫ్ లివింగ్. ఇక్కడ ఈ మధ్యకాలం ఏంటంటే మనకు ఇది ఒక పరోక్ష పన్ను, మీకు తెలుసు. ఇలా జిఎస్టీ పరోక్ష పన్ను, ఇది సింగిల్ పాయింట్ ట్యాక్స్, దీంట్లో ఐటీసీ ఉంటుంది, ఆ విషయం మీకు తెలుసు. ఓకే, కాబట్టి ఇది కొంచెం మనకు అంటే రేట్లు ఎక్కువగా ఉన్నవి, ఇలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు చెప్పేసి ఇలా ఏం చేశారంటే ఇలా స్లాబ్స్ తగ్గించారు, రైట్. ఎస్పెషల్లీ రిమూవల్ స్లాబ్స్ 1228 తీసిపడేశారు, 518 చేశారు. 18 స్లాబ్ అనేది దాదాపు 70% వస్తువులు 18% స్లాబ్కి తీసుకొచ్చారు, ఆ విషయం అర్థం చేసుకోవాలి. తర్వాత ఎస్పెషల్ మనకు ఏసీలు, టీవీలు, డిష్ వాషర్లు అవి ఎంత ఉండే 28 నుంచి 18 చేశారు, ఇదొక ప్లస్ పాయింట్. ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ కూడా 28, 18, ఇదొక ప్లస్ పాయింట్. సిమెంట్ కూడా 28 to 18 చేశారు. మొత్తం మీద చాలా వరకు తగ్గించారు, ఓకేనా. సో అందుకోసం మనం ఈజ్ ఆఫ్ లివింగ్ అన్నాం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, ఈజ్ ఆఫ్ లివింగ్. ప్రజలకు ఎక్కువ ఇబ్బంది లేకుండా వస్తువులు, ఎందుకంటే ఇలా మనకు ట్యాక్స్ తగ్గు ఉంటే ప్రైస్ తక్కువగా ఉంటుంది, ప్రైస్ తక్కువ ఉంటే వినియోగం పెరుగుతుంది. ఇక్కడ దాన్ని అగ్రిగేట్ డిమాండ్ అంటారు. దానివల్ల స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది, అందుకోసం ఇక్కడ ట్యాక్స్ తగ్గించడం. ఇంకోటి ఈ మధ్యకాలంలో వేసింది ఏంటంటే యుఎస్ వాళ్ళు ఒక టారిఫ్ వేశారు దాదాపు 50%. కాబట్టి ఎక్స్పోర్ట్స్ ఇబ్బంది పడుతుంది, కాబట్టి ఎక్స్పోర్టర్స్ వాళ్ళు ఇక్కడనే విక్రయించుకునే ప్రయత్నం చేసేది ఒకటి, రైట్. 5% స్లాబ్లో ఎస్పెషల్ ఎసెన్షియల్స్ అన్నీ తీసుకొచ్చారు, రైట్. ఓకే, సో గతంలో అవి 12%, 18% ఇది 5 చేశారు ఎసెన్షియల్స్ రోజువారీగా, అదొకటి. వ్యవసాయ వస్తువులు కూడా 18% ఉండేది, అది 12 చేశారు, అదొక మంచి మరి అంశం అర్థం చేసుకో, రైట్. ఓకే, కాబట్టి 12%, 18% వ్యవసాయ వస్తువులు 5% చేశారు. డైలీ ఎసెన్షియల్ 12%, 80% అది 5% చేశారు, అదొక మంచి కార్యక్రమం. జీరో స్లాబ్ ఇలా ఇన్సూరెన్స్ బీమా అంతా 0 తీసుకొచ్చారు, 18% ఉండేది. స్టడీ మెటీరియల్ కూడా 12% ఉండేది, 0 చేశారు. అదే రకంగా 33 లైఫ్ సేవింగ్ డ్రగ్స్ 12% ఉండేవి, 0 చేశారు, రైట్. ఆ విషయం చేసుకో. ఇక 40% స్లాబ్ అని కొత్తగా తీసుకొచ్చారు, అది టొబాకో, పాన్ మసాలా, లార్జర్ కార్స్, లగ్జరీ గూడ్స్, ఇవన్నీ అది విషయం. అయితే ఈ పెట్రోలు, డీజిల్, ఆల్కహాల్ అనేది మామూలుగా దాన్ని కొంచెం ఎక్కువ ఇస్తారు, అందుకోసమే దాన్ని జిఎస్టీ తీసిపడేశారు. తర్వాత 17 ట్యాక్స్ కలుపుకున్నారు, జిఎస్టీ లోపల 13 సెస్లు కలుపుకున్నారు, ఆ విషయం. ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఏమవుతుందంటే దాదాపు 1 నుండి 1.2 లక్షల కోట్ల రూపాయలు నార్మల్ అంటే సాధారణ వ్యక్తి జేబులో ఉంటాయనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సరే, మొత్తం మీద ఇక్కడ విషయం ఏంటంటే ఇలా ఎస్పెషల్లీ ట్యాక్స్ అనేది తగ్గడం వల్ల ప్రైస్ అనేది తగ్గి ఇలా కన్జంప్షన్, వినియోగము పెరుగుతున్న విషయం మనం ఇక్కడ అర్థం చేసుకో, రైట్. థ్యాంక్ యూ.